वेङ्कटपतेर्विष्णो परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सौभाग्यदायिनी अलमेल्मङ्गा सरसिजनयना अलमेल्मङ्गा सर्वज्ञशक्तिवे अलमेल्मङ्गा सर्वं सहा पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा। సర్వసర్వం స్వాహా పాహి అల్వేల్మంగ. సమస్తమైనటువంటి భక్తజనామల్ని కూడా రక్షించడం కోసం అమ్మవారు పద్మసరోవరములో పద్మములో ఆవిర్భవించి పద్మాసన భంగంలో కూర్చుని పద్మముల వంటి విశాలమైన నేత్రములతో పద్మములను చేతబూని పద్మావతి అనే తిరునామంతో విరాజిల్లేటటువంటి అమ్మ నీకు మా నమస్కారము. భక్తులారా, తిరుచానూరు దివ్యక్షేత్రంలో పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి నిర్వహించేటటువంటి నిత్య కళ్యాణోత్సవంలో అర్చకవరేణ్యులు విశ్వక్సేన ఆరాధన, కలశారాధన, కంకణ పూజ, యజ్ఞోపేత పూజా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు తానై చెప్పినటువంటి ఆగమం పాంచరాత్రం. లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, అనంతునికి, విశ్వక్సేనునికి, బ్రహ్మదేవునికి 5 రాత్రుల్లో చెప్పిన ఆగమంగా దీనికి ప్రఖ్యాతి ఉన్నది. అలాంటి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి తిరుచానూరులో నిర్వహించే కళ్యాణం విలక్షణమైనది, విశేషమైనది, ఆధ్యాత్మిక భావన పెంపొందించేది, భక్తులకు అనుగ్రహాన్ని ఇచ్చేది, భక్తులందరూ కూడా ఆనందంగా వీక్షించేటటువంటిది. ఇలాంటి కళ్యాణంలో అమ్మవారు అందరినీ అనుగ్రహించడానికి విలక్షణమైనటువంటి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం. సుప్రసన్నమైనటువంటి వదనంతోనూ హస్తాభ్యాం అభయప్రదాం, అభయహస్తాన్ని అందరికీ కూడా అనుగ్రహిస్తూ నానావిధర్భూషితాం, అనేక రకములైనటువంటి ఆభరణముల చేత విరాజిల్లుతున్నటువంటి భక్తాభీష్ట ఫలప్రదాం, భక్తులకు అభీష్టాన్ని తెలుసుకుని వారికి సత్ఫలితాలు ఇచ్చే తల్లి. అలాంటి అమ్మవారిని మనం ఈ కళ్యాణోత్సవంలో దర్శిస్తూ స్వామివారిని కూడా సందర్శిస్తూ ఈ కళ్యాణాన్ని వీక్షిద్దాం. అమ్మవారి నామావళి విన్న కొద్దీ వినాలనిపిస్తుంది. ఆ నామావళిలో ఉండే మాధుర్యం చాలా గొప్పది. పద్మావతి పాహి అలర్మేల్మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగ, సురపూజిత పాహి అలర్మేల్మంగ, సుప్రసన్న పాహి అలవేర్మంగ, సురవందిత పాహి అలర్మేల్మంగ. అలాంటి అమ్మవారి నామావళిని
ఎంత విన్నా తనివి తీరదు. మంగళవాయిద్యములు ఒక పక్క, వేదములు ఒక పక్క వినిపిస్తూ ఉండగా మంగళవాయిద్యములను వింటూ అమ్మవారిని దర్శించి ఆనందించి పరవశించి ఆధ్యాత్మికమును పెంపొందించుకుని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శాంతి శాంతి శాంతి. పవిత్రం దేవిదుం బ్రహ్మణస్పదే సమాధత బ్రహ్మాదేవానాం అక్షత్రై సంగృతోసన్న అమేయరిక్షా నిహితాస ఉచ్చా నృత్యాని వరుణస్యోదాని చంద్రమా నక్షత్రమేతి. దత్తవిదుర్వణీమహే అయం దేవస్య భోజనం శ్రేష్ఠగోచరపధానమం బ్రహ్మణస్య ధీమహి అపాకోహనసువిదాద్రభేణ సర్వాణి భవంతుతః న్యభవంతుసే అక్షస్నాదం భవిష్యామః నామ నామైవ నామమే నపుంసకంపుమాగస్యాస్మై తావరోత్పదయం నమః ఇదేయక్షేకాహేత మయా భూతాన్యక్షత భూతాని అనోవంజాస్యామివస్తీః తావమేవ పుంసాః తస్య కర్మాన్న విజయ బ్రహ్మా వైర్యపుత్రస్వైమానికేత యస్సావిజానాత్ సవిదుఃపితావతే అన్వమయన విద్యతే సమనం మునిరామయతే అదేవ ప్రత్యముచ్యతే సమజిహ్వాసత్తుత ఓర్ధమోదమాఖ్యాకం వృక్షయ్య వేద సంప్రతి మర్యాదనస్వద్యాత్ మృత్యుర్మామారగాదిభిః సంగీతం వీణావనమలాసుతం మృదంగీవంజయత్కించిత్ మండాని స్వేన విద్యతే అదృశ్యధ్యాయతే అస్మాజ్జాతమే విలోచరన్ పుత్రానుద్యావైదేహ అచేతాకస్య చేతనః సతం మణిమవిందతే స్వనం పులిరావయతే స్వగ్రీవ ప్రత్యముంచితే స్వజిహ్వాసత్యుత నైనమిషం విజిత్వా నగరం భవిష్యేత్ యది ప్రవిశేత్ నిధౌ చరిత్వా ప్రవిశేత్ తత్సంభవస్య వ్రతం ఆతమగ్నేన సంతిష్ఠ ఏకాస్తమయకయోతం ఏకచక్రమేకసురం స్వానుధాయుగతింవిభో పరీక్షితం యథతే నాస్యాక్షో జాతు సిద్ధ్యతి యత్వేదాం లోహితాభిశ్చాగ్నేః తథేయుక్తా యతిష్ఠతి ఏకయా ఋతుభిస్తస్య భూతే స్వాభ్యామిష్పదే విగుంఢత్యా చ ఋతుభిస్తవహసే త్రిగుంఢతా చ నియద్భ్యర్వాయలయహరావిముంచ ఆదనుష్వ ప్రదనుష్వ ఉద్ధమాదమసంధవా
आदित्ये चन्द्रवर्णानां गच्छमाधेयः पुमान् तस्तिक्तवं सूर्यवदं चन्द्रमसे कृतंविधि वारावञ्जनयाग्नेग्ने एको उच्यते असङ्ख्याता सहस्राणि पद्यते न चतुर्दृश्यते एवमेतन्निबोधता कामन्द्रैरिन्द्रहरिभिः यामयोरामभिः मामाकेन मुनिर्नभासिनः तन्मे वदायिः मामन्द्रैरिन्द्रहरिभिः यामयोरामभिः मामाके मुनिर्नभासिनः तन्मे वदायिमि अनविष्टमहद्भिश्च निरुष्वैः समागतैः आरैरहरितमावर्णैः निरायारिणहस्रय अग्निर्विद्धाष्टिवसनः वायुस्तेजगः संवत्सरो विश्ववर्णैः नित्यास्तेन चरास्तवा सुब्रह्मण्योगं सुब्रह्मण्योगं सुब्रह्मण्यम् इन्द्रागच्छारिव आगच्छ मेधातिथेः मेषवर्णस्वस्मेः औरावस्कन्दनहर्यायै जाता कौशिकब्राह्मणगौतमब्रुवाण अरुणास्वायहागताः वसवप्रतिवीक्षितः अष्टो दिक्पादसोऽप्ययः अग्निश्च जातवेदाश्चेत्येते ताम्रास्वास्ताम्ररथाः ताम्रवर्णास्तथासिताः दण्डहस्ताः खादक्षितः यतो रुद्राः पराङ्गताः अर्थग्रस्थानं प्रमाणं च पुरहिता बृहस्पतिश्च सुविता च विश्वरूपैरिहागतां तथेनो जगवत्पना अप्सुरागितत्वयोः सुखो वेदवादागुंसिजा कालावयवानामिदप्रतीत्य पाधात्यादित्यस्विनोः त्वन्दरिक्षेरत्यङ्गलोदीति वाजिर्षोरोहिणो मीमांसां चक्रे तस्यैषा भवति वास्यैव विद्युदिति ब्रह्मण उदरनमसि ब्रह्मण उदीरनमसि ब्रह्मण आस्करनमसि ब्रह्मणमुपस्करनमसि अष्टयोनिमष्टबुद्धाम् अष्टपत्नीमिमां महीम् अहं वेदनमे मृत्युः प्रजापत्यरखाकरत् अष्टयोन्यष्टपुत्रम् अष्टपतितमन्तरिक्षम् अहं वेदनमे मृत्युः प्रजापत्यरखाकरत् अष्टयोनिमष्टपुत्राम् अष्टपत्नीममोन्दिवम् अहं वेदनमे मृत्युः प्रजापत्यरखाकरत् पुत्रामाणं महीमोषो अदित्यौदित्यन्तरिक्षम् यदिर्माता पिता च पुत्रः विश्वे देवादिपञ्चजनाः अदितिर्जातमदितिर्जनित्वा अष्टौ पुत्रादितेः ये जाता संवत्सरी देवा उपप्रे सप्तभिः रामाताण्डमास्यते सप्तभिः पुत्रैरदितिः उपप्रैर्पूर्ययुगम् उजाये मित्रवेदते रामाताण्डमाभरदिति पाननक्रमश्यामः मित्रस्य वर्णस्य धाता च आर्यमा च अगमधस्य भगतश्च इन्द्रस्य विश्वामिश्चेत्येते हिरण्यगर्भोऽगमसस्वचिषत् ब्रह्मजज्ञानन्दरित्यमिति गर्भव्याजामुख्यः अथ पुरुषः सप्तपुरुषः जोऽसौ तपन्नतेति सर्वेषां भूतानां प्राणानादायोजेति मामे प्रजायामावसूनां मामप्राणानादायोजकाः असौ योऽस्त्वमेति सर्वेषां भूतानां प्राणानादायास्त्वमेति मामे प्रजायामावसूनां मामप्राणानादायास्त्वन्दाः असौ आपूर्यते सर्वेषां भूतानां प्राणिरापूर्यति मामे प्रजायामावसूनां मामम प्राणिरापौरिष्ठाः असौ भक्षीयति सर्वेषां भूतानां प्राणिरभक्षीयति मामे प्रजायामावसूनां माम प्राणिरपक्षेष्ठाः
अमोनि नक्षत्राणि सर्वेषां भूतानां प्राणिरवसर्पन्ति च पामे प्रजायामाबुधां माम प्राणिरवसर्वतात्मत्सुपता इमे मासाश्चार्धमासाश्च सर्वेषां भूतानां प्राणिरवसर्पन्ति च मामे प्रजायामाबुधां माम प्राणिरवसर्वतात्मत्सुपता इमे ऋतवः सर्वेषां भूतानां प्राणिरवसर्पन्ति च मामे प्रजायामाबुधां माम प्राणिरवसर्वतात्मत्सुपता आयगंसंवत्सरः सर्वेषां भूतानां प्राणिरवसर्पन्ति च मामे प्रजायामाबुधां माम प्राणिरवसर्वतात्मत्सुपता इदमहः सर्वेषां भूतानां माम प्राणिरवसर्वतात्मत्सुपता यगुणाद्भिः सर्वेषां भूतानां प्राणिरवसर्पन्ति च मामे प्रजायामाबुधां माम प्राणिरवसर्वतात्मत्सुपता ॐ भूर्भुवः स्वः एतद्वोमिथुनं मानमिथुनोरेध्वम् अदादित्यस्य असूनामादित्यानागस्थाने सुदेवदाभानि रुद्राणामादित्यानागस्थाने सुदेवदाभानि आदित्यानामादित्यानागस्थाने सुदेवदाभानि सदागुणसत्यानाम् आदित्यानागस्थाने सुदेवदाभानि अभिधोन्मतामभिघ्नताम् पादवतां मरुताम् आदित्यानागस्थाने सुदेवदाभानि सगुणामादित्यानागस्थाने सुदेवदाभानि विश्वेषां देवानाम् आदित्यानागस्थाने सुदेवदाभानि संवत्सरस्य सावितुः आदित्यस्य स्थाने सुदेवदाभानि ॐ भूर्भुवः स्वः तस्मै मिथुनं मानो मिथुनगं रेध्वम् आरागस्य स्थाने सुदेवदाभानि राजस्य स्थाने सुदेवदाभानि पटरस्य स्थाने सुदेवदाभानि पतंगस्य स्थाने सुदेवदाभानि पंडरस्य स्थाने सुदेवदाभानि ज्योतिषीमठस्य स्थाने सुदेवदाभानि विभागस्य स्थाने सुदेवदाभानि अश्वस्य स्थाने सुदेवदाभानि ॐ भूर्भुवः स्वः आभोमिथुनं मानो मिथुनगो रेध्वम् अथवायोरेकादपुरुषैकादशीगस्य स्वभ्राजमानागोरुद्रानागस्थाने सुदेवदाभानि शवदातानागोरुद्रानागस्थाने सुदेवदाभानि वाजिवेदानागोरुद्रानागस्थाने सुदेवदाभानि रजतानागोरुद्रानागस्थाने सुदेवदाभानि परुषानागोरुद्रानागस्थाने सुदेवदाभानि श्यामानागोरुद्रानागस्थाने सुदेवदाभानि कविरानागोरुद्रानागस्थाने सुदेवदाभानि अतिलोहितानागोरुद्रानागस्थाने सुदेवदाभानि ऊर्ध्वानागोरुद्रानागस्थाने सुदेवदाभानि आवपदनागोरुद्रानागस्थाने सुदेवदाभानि ऐद्रानागोरुद्रानागस्थाने सुदेवदाभानि स्वभ्राजमानीनागोरुद्रानीनागस्थाने सुदेवदाभानि यवदानीनागोरुद्रानीनागस्थाने सुदेवदाभानि वाग्देवैश्रीनागोरुद्रानीनागस्थाने सुदेवदाभानि भजतानागोरुद्रानीनागस्थाने सुदेवदाभानि परुषानागोरुद्रानीनागस्थाने सुदेवदाभानि श्यामानागोरुद्रानीनागस्थाने सुदेवदाभानि कपिलानागोरुद्रानीनागस्थाने सुदेवदाभानि अतिलोहितीनागोरुद्रानीनागस्थाने सुदेवदाभानि ऊर्ध्वानागोरुद्रानीनागस्थाने सुदेवदाभानि आवपदुन्दीनागोरुद्रानीनागस्थाने सुदेवदाभानि वैद्युतीनागोरुद्रानीनागस्थाने सुदेवदाभानि
ఓం భూర్భువస్వః రూపాణి వా మిథునం మానో మిథునగోనేష్ఠ అథాగ్నేరష్టవృఢస్య అగ్నే పూర్వదిశస్య స్థానే స్మృతేన దాభాని జాతవేద సర్వదిశస్య స్థానే స్మృతేన దాభాని సహోజసో దక్షిణదిశస్య స్థానే స్మృతేన దాభాని అజిరా ప్రభవో వైశ్యస్య స్థానే స్మృతేన దాభాని వైశ్వానరపరదిశ్యస్య స్థానే స్వదేజసాభాని హర్యాపసౌపదిశ్యస్య స్థానే స్వదేజసాభాని పంక్తిరాఘవరదిశ్యస్య స్థానే స్వదేజసాభాని దర్పిణోపదిశ్యస్య స్థానే స్వదేజసాభాని ఓం భూర్భువస్వః దిశో మిథునం మానో మిథునగౌరేభ్యాం. అమ్మవారి కళ్యాణోత్సవంలో విశేషమైనటువంటి కైంకర్యాలు వీక్షించాం. వేదాన్ని వినే భాగ్యాన్ని పొందాం. వేదంబులు 4 తీరంబుల యమర వేదాబ్దచార పుల్లాబ్ద సరస్యందు వేద ధర్మాదిదేవ వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగ అని వేడుకుంటూ ఒక పుష్పమాలను స్వామివారికి అమ్మవారికి కలిపి అలంకరించడంలో కలసి ఉంటే కలదు సౌఖ్యము ఆనందము అని చెప్పగానే చెప్తున్నారు. స్వామివారి దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది. శ్రీమన్ కృపాజలనిదే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచ. తరువాత అమ్మవారు ఎన్ని రకాల పుష్పాలు, ఎన్నో రంగులతో ఎన్నో రకాలైనటువంటి పత్రములు పుష్పములు కూడా ఈ కైంకర్యంలో వినియోగించబడుతూ ఉన్నాయి. అమ్మవారు అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి తల్లి. అందుకనే నమ్మకము విడక నిన్ను హృదయంబునందు నిల్పెడు భాగ్యము అమ్మ నాకిడిము చాలు కోరబో నవీయ కరుణామయి. ఒక నమ్మకం జీవితాన్ని చక్కటి మార్గంలో నడిపిస్తుంది. అందుకని ఆళ్వారులు కూడా నమ్మనే నవీనేర్త వళ్ళార కలనాదనే నరసింగమదానాయ్ అని అందరూ నమ్మదగినటువంటి స్వామి, నోరారా స్తుతించగినటువంటి స్వామి అని స్వామివారిని గురించి వర్ణించారు. స్వామివారిని ఆపాదమస్తకం దర్శించడం, అమ్మవారి వైభవాన్ని వీక్షించడం, ఇవన్నీ కూడా వీటితో పాటుగా అమ్మవారి నామాలు కూడా వింటే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అమ్మవారి నామావళిని వినడం కూడా ఒక భక్తి భావన. ఎందుకంటే స్వామివారిని అమ్మవారిని పదే పదే పరస్పరము వీక్షిస్తున్నాం. మరి ఈ సమయంలో నామావళి కూడా వింటే అది శ్రవణానంద భరితంగా ఉంటుంది. ఎలాగూ సంకీర్తనలు వింటాం, వేదాన్ని వింటాం, మంగళ వాయిద్యాలు వింటాం. కానీ నామావళి వినేది ప్రారంభంలో ఎప్పుడో ఒక్కసారి ఈశానాం జగతోస్ వెంకటపతి అవగానే ఇస్తున్నారు నామావళి, వింటున్నాం. కానీ మధ్యలో ఒకసారి నామావళి వినగలిగినప్పుడు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాంటి భావన కలిగినప్పుడు అలాంటి నామావళిని వినే భాగ్యం ఇక మీదట అమ్మవారు కల్పిస్తుందని భావన చేసుకుంటూ అమ్మవారికి విజ్ఞాపన చేద్దాం. అర్చక స్వామి వారు నిర్వహించేటటువంటి కైంకర్యాలలో పాంచరాత్రాగమాన్ని అనుసరించి శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవర్లన్నీ కూడా చక్కగా అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఈ తిరుచానూరు దివ్యక్షేత్రం పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. శ్రీ సుకల వారు నిత్య నివాసం అన్నటువంటి క్షేత్రం కనుక శ్రీ సుకనూరు, తిరుసుకనూరు, కాలక్రమంలో తిరుచానూరు, మరొక నామధేయంతో అలర్మేల్ మంగాపురము అనేటటువంటి పేరుతో పిలువబడుతుంది. ప్రతినిత్యము అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అమ్మ వరాలిచ్చే తల్లి, అనుగ్రహాన్నిచ్చే కల్పవల్లి. వరాలిచ్చే తల్లి, అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి కల్పవల్లి. అటువంటి అమ్మవారిని, అమ్మవారి వైభవాన్ని అర్చక స్వామి వారు వినిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారు కోరిన కోరికలు తీర్చేటటువంటి మహానుభావుడు. ఇరు మనసులు, ఇరు భావనలు, ఇరు ఆలోచనలు, ఇరు విధానాలు ఒకటైనప్పుడు సమస్తము కూడా ఈ విశ్వానికి ఆనందాన్ని కలిగించేదిగా చెప్పబడుతూ ఉంటుంది. అందుకనే పద్మోద్భవ సుందరి, పద్మదళాయతాక్షి, శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి, మా మానస పద్మ నివాసినివై మమ్ము దయగను తల్లి, కరుణ సనాంతంగా శ్రీ అలర్మేల్ మంగ అని అమ్మను వేడుకుంటూ
పద్మావతి పాహి అలర్మేల్మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగ, సురపూజిత పాహి అలర్మేల్మంగ, సుప్రసన్న పాహి అలర్మేల్మంగ, సురవందిత పాహి అలర్మేల్మంగ, సుప్రసన్న పాహి అలర్మేల్మంగ. మనమే చెప్పుకుందాం నామావళిని, మనమే అనుకుందాం. అలాంటి అమ్మవారు చిరుదరహాసంతో భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నది. సకలాభీష్ట ఫలప్రదాయిని తల్లి, నీ సాక్షాత్కారం మాకు లభించింది. మా మనస్సులో నీ యందు భక్తిభావన పెరిగింది. కాబట్టి నీకు నమస్కరిస్తూ మా ఆధ్యాత్మిక సంస్కృతిని తెలియపరుస్తూ మరికొద్దిసేపట్లో హోమం ప్రారంభం కాబోతూ ఉన్నది. హోమాన్ని వీక్షిస్తూ వేద పండితులు పఠించే వేదాన్ని వింటూ, మాంగళ్యధారణ తర్వాత చక్కటి సంకీర్తన వింటూ అమ్మ అనుగ్రహానికి మనమందరం కూడా పాత్రులమవుదాం. ఇలాంటి వైశిష్యాన్ని వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది. పురాతన జన్మ పుణ్యఫల సుకృత విశేషంబున ఏ పురాకృత జన్మ పుణ్యఫలంబునన్, మా యొక్క పురాకృత జన్మ పుణ్యఫల సుకృతం వలన ఈ కళ్యాణాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాము అని సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులు భక్తితో అమ్మవారిని వీక్షిస్తూ ఉన్నారు. జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు అమ్మవారిని గురించి భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీల జన్మధికాశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మనాలయాం భగవతీం శ్రేయం దేవీం నిత్యానపాయనీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అన్నారు. దేవదేవుడైనటువంటి మహానుభావుడి యొక్క పట్టమహిషి కదా ఈమె. ఇదే విషయాన్ని అన్నమయ్యగూడ సంకీర్తనలో పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవే అన్నారు. కాబట్టి ఇలా అమ్మవారి వైభవాన్ని అదిగో వేద పండితులు సర్వసన్నద్ధమై ఉన్నారు. హోమం కూడా కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. హోమాన్ని వీక్షిస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి వైభవాన్ని వేదముల రూపంలో వింటూ, ఎందుకంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ సూక్తం చెబుతూ ఉన్నది. అలా వేదాన్ని వింటూ, వారు అక్కడ చదివే వేదం వేరుగా ఉంటుంది. ఆ వేదాన్ని వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం, హోమాన్ని వీక్షిద్దాం. నమో పద్మావత్యై నమః. వాయురంతరిక్షే సూర్యో దివి చంద్రమాదిక్షో నక్షత్రాన్ని స్వలోకే దేవాక్యే దేవాహి వాయో దేవాహీంద్ర దేవాహి భూషన్ దేవాహి దేవాః ఆపమావామపస్సర్వాః తస్మాదస్మాది సోమృతః అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ కాలంజస్కరద్భియా వాయువస్వారస్మిపతయః మరీత్యాత్మానో అద్రుహః దేమేర్భవనసోపరీః పుత్రవత్సాయ మే సుతా మహానాం నిర్మహామానాః మహతో మహదస్వః దేవీ పర్జన్యసోపరీః పుత్రవత్సాయ మే సుతా అపాశ్రుణ్కిమపారక్షః అపాశ్రుణ్కిమపారఘం అపాఘ్రామపచావర్తిం అపదేవీతో హితా వజ్రం దేవీరుజీరావిశ్చ భువనం దేవసోపరీః ఆదిత్యానదిశీం దేవీం యోగినార్థముదీషత భద్రం కన్నేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः శ్రీరంగైస్తుష్టువాగూఢస్తనభిः తదేవ దేవహితైరాయుః స్వస్తిరేంద్రో వృద్ధస్య వాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తిరో బృహస్పతిర్దధాతు కేతువో అరుణాదశ్చ ద్వయో మాతరసనాః ప్రతిష్ఠాకం ప్రదధాहि సమాహితాదోదాయతాం శివానः సంతమా భవంతు. దివ్యా ఆప ఓషధయః సుమృడీకా సరస్వతి పాదే వ్యోమసందృశి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పమాన్ భవతి చంద్రమా వాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పుష్పమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వాగ్నిరాయతనం
आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति असो वै तमन्नपामायतनम् आयतनवान् भवति यो मुष्यतपदायतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपद आयतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यच्चन्द्रमसायतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमसायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यत्पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति तत्संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद योऽप्सुनावं प्रतिष्ठितां वेद तत्येव तिष्ठति इमे वै लोकाः सुप्रतिष्ठिताः तदेशाभ्यनोक्ता अपागमनसमुदायकं सन् सूर्ये शुक्रं समाहृतम् अपागमनसत्योऽसः अम्बगृह्णाम्युत्तममिति इमे वै लोकाः अपागमनसः तेमस्मिन्नादित्ये समाहृताः प्राणदक्षिणमुत्तरवेदीं खात्वा अपां पूरयित्वा पूर्वदघ्नौ पुष्करवर्णैः पुष्करदण्डैः पुष्करेत्युदग्धीर्या तस्मिन् विहायसे अग्निं प्रणीयोपसमाधाय ब्रह्मवादिनो वदन्ति यस्मात् प्रणीयमग्निश्चीयते सा प्रणीयमप्सुत्ययं चीयते अतो भुवनेऽप्यनाहिताग्निरेताः तामभित एता अभीष्टकामुपदधाति अग्निहोत्रे दर्शपूर्णमासयोः पदबन्धे चातुर्मास्येषो अथो आहोः सर्वेषु गद्यक्कतिष्पति एतद्धस्मवा आहुष्यन्निलाः कमकिञ्चिनुते तत्रियमकिञ्चिन्वानः संवत्सरं प्रत्यक्षेण कमकिञ्चिनुते सावित्र्यमकिञ्चिन्वानः अमवादित्यं प्रत्यक्षेण कमकिञ्चिनुते नाचिकेतमकिञ्चिन्वानः प्राणां प्रत्यक्षेण कमकिञ्चिनुते चातुर्होत्रियमकिञ्चिन्वानः ब्रह्म प्रत्यक्षेण कमकिञ्चिनुते वैश्वसजमकिञ्चिन्वानः शरीरं प्रत्यक्षेण कमकिञ्चिनुते वाणवाक्यमासुमकिञ्चिन्वानः स्वान् लोकान् प्रत्यक्षेण कमकिञ्चिनुते यमानकेतकमकिञ्चिन्वानगिति एवासौ इदश्चामुदश्चामिति पाति स्वामिति योऽग्नेर्मिषूयामेन वचनवान् भवति आपो वा अग्नेर्मिषूयाः वचनवान् भवति य एवं वेद आपो वा यजमासान् सलिलमेव तत्प्रजापतिरेकः पुष्करपर्णे समुभवते तस्यां धर्मनसि कामस्तमवर्तता इदकंसृजेयमिति तस्माद्यत्पुरुषो मनसाभिगच्छति तद्वाचा वदति तत्कर्मणा करोति तदेशाभ्यनोक्ता कामस्तु तत्ते समवर्तताधि मनसोरेतप्रथमैदासीत् सचो बन्धमसते निरविन्दन् प्रदेश्य कवयो मनीषेति उपैनन्तुपनमति
यत्कामो भवति य एवं वेद सदबोधपिता सदपस्तप्त्वा शरीरमधूर्त तस्य जन्मागो समासीत् तदोर्णाकेतवो वातरसनानुषय उदतिष्ठन् येन देवैखानसाः देवालाः देवालक्रियाः योगसः सोपाम् अन्तरदकूर्मं भोजकं सर्पन्तं तमब्रवीत् मम वै त्वं मागुंसा समभूत् नेत्यब्रवीत् पूर्वमेवाहमिहासमिति तत्पुरुषस्य पुरुषत्वं सहस्रशीर्षः पुरुषः साक्षात्सहस्रपात् भूत्वा तिष्ठते तमब्रवीत् त्वं वै पूर्वगोपभूः त्वमिदं पूर्वकुरुष्वेति प्रकृत आदायापः अञ्जलिनामृतस्तादुपादधात् एवाक्येवेति तदादित्योतिष्ठते ताप्तादीदिके अधारणके तद्दक्षिणत उपादधात् एवाक्यग्निति ततो वाहस्कीरुदतिष्ठते सा दक्षिणानि अधारणके पश्चादुपादधात् एवाहिमायो इति ततो वायुरुदतिष्ठते सा प्रतीदीदिके अधारणके तदुत्तरत उपादधात् एवाहीन्द्रेति ततो वा इन्द्रौडतिष्ठते स्वदीदिके अधारणके तन्मध्य उपादधात् एवाहि पूषन्निति ततो वै पूषोडतिष्ठते तेजन्दिके अधारणके तदुपरिष्टादुपादधात् एवाहि देवागिति ततो देवमनुष्या पितरः गन्धर्वाप्सरतश्चोडतिष्ठन् धादिके या विप्रुषा विपदापतन् ताभ्यो तदा रक्षांसपिशाचाश्चोडतिष्ठन् तस्मात् ते पराभवन् विप्रुद्धो हि देवभवन् तदेषाभ्यनोक्ता आपहयद्यतीर्गभमायन् रक्षन्तदानाजनयन्ति स्वयंभुम् तदैमे चतुर्जन्तसर्गाः अभ्यो वागितगोधमभूत् तस्मादजगमधर्वं ब्रह्मद्वयम्भिति तस्मादजगं सर्वगं शिथिलमिवाध्युवमिवा भवत् जापतिर्वावदत् आत्मनात्मानं विधाय तदेवानुप्राविशत् तदेषाभ्यनोक्ता विधागलोकान् विधाय भूतानि विधाग सर्वाप्तिषोडशश्च प्रजापतिप्रथमजातस्य आत्मनात्मानममिदं विवेशेति सर्वमेवेदमाप्त्वा साधुवामावारुध्य तदेवानुप्रविशति एवं वेद तदुत्तय्य आपगृह्णाति सत्त्वादि वा अपागो रूपाणि मेघो विद्युते तनगत्योर्वृष्टिः तान्येवावरुन्धे आदपतिवक्ष्या गन्धाति पुरस्तादुपदधाति एता वै ब्रह्मवत्यस्याः कथकेव ब्रह्मवत्यसमवरुन्धे तस्मान्मखतो ब्रह्मवत्यशिरः कूप्या गृह्णाति आदक्षिणत उपदधाति एता वै तेजस्विनीरापः तेजकेवास्य दक्षिणतो दधाति तस्मात् दक्षिणार्थस्तेजस्विनः स्थावरा गृह्णाति ताः पश्चादुपदधाति प्रतिष्ठिता वै स्थावराः पश्चादेव प्रतिष्ठति वान्तिर्गृह्णाति तावोच्चरत उपदधाति ओजसा वा यथा वहन्तीरिवोद्गतीरिव आकूजतीरिव धावन्ति ओजकेवास्योत्तरतो दधाति तस्मानुत्तरोऽर्धवोजस्विनः सम्भार्या गृह्णाति तामध्यमुपदधाति इयं वै सम्भार्याः अस्यामेव प्रतिष्ठति पल्वर्या गृह्णाति तामुपरिष्टादुपदधाति असौ वै पल्वर्याः अमुष्यामेव प्रतिष्ठति दिक्षोपदधाति दिक्षु वा आपः अन्नं वा आपः अध्यो वा अन्नं जायते तदेवाध्यो अन्नं जायते तदवरुन्धे तं वा एतवरुणा केतवो वा तदनादयो चिन्वन् अस्मादारुणकेतुकः तदेषाभ्यनोक्ता केतवरुणादश्च द्वयो वा तदनाः प्रतिष्ठामससाहि
समाहितादोषकस्तदाय स्वामिति शरदस्येपदहस्तस्य प्रतिष्ठति येतमग्निञ्चिनुते शोचेनमेवं वेद अग्निमुत्तरवेदीं खात्वा अपां पूरयति अपागो सर्वत्राय पुष्करवर्णो रुक्मं पुरुषमित्यपदधाति अपोविपुत्रवर्णौ प्रत्यगो रुक्मः अमृतं पुरुषः एतावद्भावास्ति तावदेतते तावदेव పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో మాంగళ్య పూజ వీక్షించే భాగ్యం కలుగుతున్నది. ఇప్పటివరకు అర్చక స్వామి నిర్వహించిన హోమాన్ని వీక్షించాం, వేద పండితులు పఠించిన వేదాన్ని విన్నాం. మాంగళ్యం అంటే భారతీయ జీవన వ్యవస్థలో గృహిణి అత్యంత పవిత్రంగా భావించేది. రెండు కుటుంబాలను, రెండు వేరువేరు గోత్రాలను, రెండు హృదయాలను, రెండు మనస్సులను, ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేయగలిగింది మాంగళ్యం. అందుకనే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అమ్మవారి వైభవాన్ని చక్కగా చెప్తారు. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణి. పరమ పవిత్రమైనటువంటి పసుపు కుంకుమలతో మాంగళ్యాలకు పూజా కార్యక్రమాన్ని సుగంధ పరిమళ భరితమైనటువంటి ధూపాన్ని సమర్పిస్తూ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది. జయతు జయతు రమ్య రత్నగర్భాంతరస్థా జయతు జయతు శుద్ధ శుద్ధ జంబూనదాభా జయతు జయతు కాంత కాంతిమద్భాసితాంగీ జయతు జయతు శాంత శీఘ్రమాగచ్చ గమ్యే. అమ్మని వేడుకుంటున్నాం మనం. లక్ష్మీ హృదయంలో అధర్వణ వేద అనుసంధానమై జయతు జయతు దేవి దేవసంఘాభిపూజ్య జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా జయతు జయతు నిత్య నిర్మల జ్ఞాన వేద్య జయతు జయతు సత్య సర్వభూతాంతరస్థ. దేవతలందరి చేత పూజింపబడే తల్లి నీకు నమస్కారము, భాగ్యరూపిణి అయినటువంటి అమ్మా నీకు నమస్కారము, నిర్మల జ్ఞాన సత్యస్వరూపుణైనటువంటి తల్లి నీకు నమస్కారము అని భక్తులు వేడుకుంటూ ఉండగా మాంగళ్య ధారణ నిర్వర్తించారు అర్చక స్వామివారు. అమ్మవారి కళ్యాణంలో విలక్షణమైనటువంటి మాంగళ్య ధారణ చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. తదుపరి నీరాజనాన్ని సభక్తిగా సమర్పిస్తారు. సుగంధ పరిమళ భరితమైనటువంటి ధూపకైంకర్యాన్ని సమర్పిస్తారు. వేదాన్ని విందాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు.
బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి పాంచరాత్రాగమాన్ని అనుసరించి అర్చక స్వామివారు పుష్పమాలా పరివర్తనాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇది విశేషం ఆధ్యాత్మిక విన్యాస వైశిష్యము భక్తి భావన. పాంచరాత్రంలో ఇలా పుష్పమాల పరివర్తనం చేయాలి అని ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. చూడండి, ఆ రంగురంగుల పుష్పమాలను అలా ఆనందంగా మనం వీక్షించేటప్పుడు కలిగే ఆనందమే. అందుకనే కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు బిల్చుచున్ కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు బిల్చుచున్ అమ్మవారు మృదుమధుర భాషణంతో మనని పలకరిస్తుందిట. ఎప్పుడు పలకరిస్తుంది? మనకు ఆమె యందు నమ్మిక ఉన్నప్పుడు. అలా పలకరించి అమ్మవారు స్వామివారితో కలిసి తలంబ్రాల కార్యక్రమం అక్షతారోపణ నిర్వర్తించుకుంటోంది. ఇప్పుడే విన్నాం పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురని. ఎంత చక్కటి సంకీర్తన వినిపించారో, వినే భాగ్యం కలిగింది. అలాగే వెంటనే తలంబ్రాల కార్యక్రమం జరిగింది. చూస్తున్నాం అన్నమయ్య తాదాత్మ్యం చెంది ఇచ్చినటువంటి సంకీర్తనలో ఎక్కడ పెళ్లి జరిగినా ఎక్కడ వివాహం జరిగినా పిడికెడు తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి సంకీర్తన ప్రధానంగా ఉంటుంది. అలా తలంబ్రాల కార్యక్రమాన్ని పసుపు వర్ణముతో కూడినటువంటి అక్షతలను స్వామివారికి అమ్మవారికి సమర్పణ చేస్తూ తదుపరి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందజేస్తారు. మంగళమయ్య శ్రీరమణ మంగళమీయద లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమార్త జనావన హరి మంగళమూర్తి మంగళము మంగళమా అలమేలు మంగకున్ మంగళమా అలమేలు మంగకున్ మంగళమయ్య సంతతము మంగళమున్గొను వెంకటేశ్వర. మరలా హోమం నిర్వర్తిస్తారు. వేదం వినిపిస్తుంది. విందాము, ఆనందిద్దాము, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాము. పశుకామశ్చిన్వేద సాం జ్ఞానం వా ఏతత్పశూనాం తదపః పశూనామేవ సాం జ్ఞానే కించినుదే పశుమాన్ భవతి. య ఏవం వేద వృష్టికామశ్చిన్వేద आपो वै वृष्टिः पर्जन्यो वर्षको भवति एवं वेद आमया वीजन्वेद आपो वै भेषजम् भेषजमेव स्वीकरोति सर्वमायुरेति अभिजलग्रस्यन्वेद वज्रो वा आपः वज्रमेव भ्रातृव्येभ्यः प्रहरति शृणुतयेनौ तेजस्कामो यशस्कामः ब्रह्मवर्चसकामस्वर्गकामश्चिन्वेद एतावद्भावास्ति यावदेवास्ति तदवरुन्धे तस्यैतद्व्रतं वर्षति न धावेत् अमृतं वा आपः अमृतस्यानन्दरित्यै नाप्सुमूत्रपरीक्षं कुर्यात् न निष्ठीवेत् न विवसनस्नायात् गुह्यो वा एषोऽग्निः एतस्याग्निर्नदिदाहाय
तपस्करवर्णानि हिरण्यं वाधितिष्ठेत् एतस्याग्निर्नभ्यालोहाय न कूर्मस्यास्नीयात् नोदकस्याघातुकान्येन मोदकानि भवन्ति आघातुका आवः एतमग्निञ्चिनुते यौचेनमेव इमानकं भुवनासीषदेमाम् इन्द्रस्य विश्वे च देवाः यज्ञञ्च कर्मञ्च प्रजाञ्च आदित्येन्द्रस्तहसीदधातु आदित्येन्द्रस्तकरामरुद्भिः अस्माकं भूर्भविता तनूनाम् आप्लवस्वप्लवस्व आण्डी भव जमामुः सुखादीन् दुःखनिधनाम् प्रतिमुञ्चस्व स्वाम्बुरम् मरीचयस्वायं भुवाः ते शरीराण्यकल्पयन् ते ते देहं कल्पयन्तु आचदेख्यास्पतिर्हृते उत्तिष्ठतमास्वप्ता अग्निमिच्छद्ब्रह्मारदाः राज्ञस्वमस्य तृप्तातः सूर्येण सैजोषसः युवासुवासाः कट्टाचक्रानवद्वारा देवानां पूरयोध्या यस्यानो हिरण्मयकोशः स्वर्गो लोको ज्योतिषावृतः यो वैयां ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्मा च आयुकीर्तिं प्रजां ददुः विभ्राजमानागो हरिणीं यशसा सम्परीवृता परमो हिरण्मयीं ब्रह्मा वेशा पराजिता पराङेत्यज्यामयि पराङ्गेत्युना सखी इह यजापुत्रजां वेदी विद्वान् देवासुरानुभयान् यत्कुमारी मन्त्रयते यज्ञोदिजत्पतिव्रता हरिकय्यत्किञ्च क्रियते अग्नेस्तादनुवेधति असुता सत्सुतादश्च यज्वानो येऽप्ययज्वानः योजीक्षामतिरेचकति सप्ताहं प्रचरन्ति सप्त वैशेर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणीरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमान् जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अतोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा महादेव्यै विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा।